అంటే యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నీ ఉన్నాయి. అవి ఇంకా నడుస్తున్నాయి. ఇంకా మంచిగా ఆక్యుపెన్సీ ఉంది. ఇంత ఉంది. ఈ టైంలోనే సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే మీరు ఎంతవరకు ఇదవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే నేను చాలా రోజులు అనౌన్స్ చేస్తున్నాను డేట్. సో మళ్ళీ స్లిప్ అవ్వడం ఎందుకని వచ్చేస్తున్నాను, దొరుకుతాయండి. సో ఆ మూవీస్ కూడా వచ్చి చాలా రోజులు అయినాయి. కొన్ని స్క్రీన్స్ అయితే దొరుకుతున్నాయి. కొన్ని స్క్రీన్స్ దొరుకుతున్నాయి. అంటే కరెక్ట్గా అదే రేటుకి ఫిక్స్ రిలీజ్ 100+ ఉంటాయండి స్క్రీన్స్. అంటే ఓటీటీ ఏమన్నా లేదు, దీని తర్వాతనే ఓటీటీ బికాస్ ఆఫ్ న్యూ కాస్టింగ్ కదా, నేను ఎవరికి చూపించలేదు. ఆఫ్టర్ రిలీజ్ ఓన్లీ. యాక్చువల్లీ ఏంటంటే మన సినిమాలు కొంత మంచి బాగుండి కొద్ది బడ్జెట్ ఎక్కువ అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి కొంత టికెట్ రేట్ పెంచుకోవాలి, కొంత ఏదైనా అడుగుతున్నారు కదా. ఆ గవర్నమెంట్ అంటే రెండు గవర్నమెంట్లు కూడా ఈజీగానే ఇస్తున్నటువంటి సందర్భాల్లో కూడా రీజనబుల్ కొంత ఇదవుతున్నాయి. మీరు అట్లా ఏమన్నా ఆలోచిస్తున్నారా? నేను తగ్గిస్తున్నానండి. ఇంకా తగ్గిస్తున్నారు అంటే 150 ఉన్నది 100. ఇప్పుడు అందరూ మ్యాక్సిమం ఏంటంటే 99 రూపీస్ పెడుతున్నారు. అదే 99. 99 ఏం తీసుకోరు. 100 + 5% GST 105. సో అది ఒక రకంగా అబద్ధమే. 104 ఉండాలి కదా. అవునా? అంటే 100 రూపీస్ వరకు 5% GST. సో 100 5% 105 అంటే 99 జస్ట్ బ్యూటిఫుల్ ఫిగర్. 3 డిజిట్ వద్దు, 2 డిజిట్. సో 99 అని చెప్తుంటారు. బాటా ప్రైస్ 150 అంటారు, 149 అంటారు. 2 డిజిట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరు నెక్స్ట్ అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ రావాలనుకుంది మీ ఐడియా? మైథలాజికల్ సప్తవర్ణ టైటిల్. ఒక సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ అది పెట్టుకున్నప్పుడు ఇంకా హీరోలు కానీ హీరోయిన్స్ ఇంత మన వాళ్ళు పెట్టుకోవాలి, ఇంకా మార్కెటింగ్ ఎంత చూస్తాం, కొత్త వాళ్ళు కాకుండా అలా ప్లాన్ చేస్తుంటాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇలా పెట్టుకోవడానికి కారణం ఏంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీనే నాకు హీరో అనుకున్నాను. సో ఆ స్టోరీలో ఎవరిని ఊహించుకొని రాయలేదు, కానీ ఆ క్యారెక్టర్ మైండ్లో ఒకటి డిజైన్ అయి ఉంటుంది కదా. దీనికి యూనిక్గా ఉంటే బెటర్ అని నేను ముఖ్యంగా న్యూ పర్సన్ తీసుకోవడం, మొనాటీ ఆఫ్ రోల్స్లో వచ్చే. అంటే మీరు కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు. అవును. సో అంటే మళ్ళీ మీరు మొత్తం ముందుకు వచ్చి రికగ్నైడ్ అవ్వాలి, ఇంత ఉంటుంది కదా. అవును, అందుకని నేను అడుగుతున్నాను. అంటే సేఫ్గా వెళ్ళొచ్చు కదా నోన్ పర్సన్స్ని పెడితే అని మీరు అన్నది. బట్ నేనేంటంటే సక్సెస్ అయిపోయిన వాళ్ళ కోసం వెనకబడరు, నేనే సక్సెస్ కోసం వెళ్ళటంలో నాకు కిక్ ఉంటుంది. ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారండి సినిమా పైన? 100%. 100%. నో డౌట్.